ప్రజల సమస్యలను వేగవంతంగా పారదర్శకంగా పరిష్కరించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రెవెన్యూ క్లినిక్ లో ప్రజల నుంచి మొత్తం 177 వినతులు స్వీకరించగా అందులో 74 వినతులు రెవెన్యూ శాఖకు సంబంధించినవిగా ఉన్నాయి. ప్రతి వినతిని కేవలం ఒక అర్జీగా కాకుండా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యగా పరిగణించి నిర్దిష్ట కాల పరిమితిలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రెవెన్యూ జిల్లా అధికారులను ఆదేశించారు. ఇప్పటికే పెండింగ్ లో ఉన్న అర్జీలను ప్రత్యేకంగా సమీక్షించి పరిష్కారంలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రెవెన్యూ భూ సర్వే సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి పీజీఆర్ఎస్ లో రెవెన్యూ భూ వివాదాలు భూ సర్వే తదితర సమస్యలకు సంబంధించిన వినతులు అధికంగా వస్తున్న నేపథ్యంలో వాటి పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని రెవెన్యూ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. భూ సమస్యలను కేవలం కార్యాలయ స్థాయి రికార్డులు నివేదికల ఆధారంగా పరిష్కరించకుండా అవసరమైన చోట క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించి ఫిర్యాదుదారుడితో మాట్లాడి రికార్డులను పరిశీలించిన అనంతరం శాశ్వత పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు. పీజీఆర్ఎస్ లో అర్జీల పరిష్కారంలో పారదర్శకత జవాబుదారీతనం ఉండాలని కలెక్టర్ తెలిపారు. అక్కడ పంపించి వండపురం ఆధార్ చేసి ఆధార్ తీసి మున్సిపల్ కార్పొరేషన్ విజయనగరం